టీడీపీ అభ్యర్థుల జాబితాలో చంద్రబాబు మార్పులు చేశారా? వంగవీటి రాధాకు ఏ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చారు? రాధా దెబ్బతో వచ్చిన టికెట్ ను వదులుకున్న నేత ఎవరు? ఎమ్మెల్యేగా రెండో విజయాన్ని రాధా అందుకుంటాడా? చంద్రబాబు చేసిన సర్వేలో రాధా గెలుపుపై ఏం తేలింది? ఇలాంటి వివరాలన్నీ తెలుసుకోవాలంటే మా వీడియోను చివరి వరకు చూడండి. స్టోరీలోకి వెళ్లే ముందు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వంగవీటి మాస్కా బాబ్ కు కేర్ ఆఫ్ ఈ పేరు. ఈ సౌండ్ లో కాపు వాయిస్ ఉంది. ఏపీ టు తెలంగాణ ఇలా ఆ కుటుంబానికి ఉన్న ఆదరణకు లెక్కే లేదు. అభిమానుల సంఖ్య కూడా ఎక్కువే. అట్ ద సేమ్ టైం వంగవీటి రాధాకు కూడా అదే ఫాలోయింగ్. అయితే ప్రస్తుతం వంగవీటి రాధా కోసం ఏపీ రాజకీయాల్లో కూటమిగా ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ కీలక నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇప్పుడు అదే ఆయన అభిమానులను సంతోషంలో ముంచెత్తుతోంది. కాగా 2004లో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా ఆ తర్వాత మరో 2 సార్లు పోటీ చేసి వరుసగా 2 సార్లు ఓటమి పాలయ్యారు. ఒక్కసారి మాత్రమే ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయన తండ్రి వంగవీటి రంగా చరిష్మాతో రాధాకి ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదని ఆయన అనుచరులు చెప్పుకుంటారు. 2004లో కాంగ్రెస్ ద్వారా పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రాధా 2009లో టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ నుంచి, ఆ తర్వాత 2014లో వైసీపీ నుంచి ప్రత్యక్ష ఎన్నికల్లో వంగవీటి రాధా పోటీ చేశారు. 2019లో వైసీపీ నుంచి పోటీ చేయకుండా దూరంగా ఉన్నారు. 2019 ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేశారు రాధా. ఆ ఎన్నికల్లో ఆయన పోటీ చేయకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. నాడు రాధా తమ స్టార్ క్యాంపెయినర్ అని టీడీపీ ప్రకటించింది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వంగవీటి రాధాను వైసీపీలోకి తీసుకురావడానికి కొడాలి నాని, వల్లభనేని వంశీ వంటి నేతలు కీలక ప్రయత్నాలు చేసినా అవి ఫలించలేదు. అయితే ప్రస్తుతం ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్నాయి. మరోపక్క టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన అభ్యర్థుల 3 జాబితాల్లోనూ వంగవీటి రాధా పేరు ఎక్కడా కనిపించలేదు. ఆలోచనలో పడ్డ రాధా అభిమానులు ఏపీ వ్యాప్తంగా ధర్నాలు, ఆందోళనలు చేపట్టడం జరిగింది. తమ అభిమాన నేతకు టికెట్ ఇవ్వకుంటే టీడీపీ గెలుపుకు సహకరించేదే లేదన్న సంకేతాలను చంద్రబాబు దృష్టికి వెళ్లేలా తీవ్ర ప్రయత్నాలు చేశారు. దీంతో ఆలోచనలో పడ్డ చంద్రబాబు వంగవీటి రాధాకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు ముందుకు వచ్చినట్టు సమాచారం. టీడీపీ ఫస్ట్ లిస్ట్ లో కీలక మార్పు చేసి బోండా ఉమాను పక్కన పెట్టి మరి విజయవాడ సెంట్రల్ అభ్యర్థిగా వంగవీటి రాధాను ప్రకటించినట్టు తెలుస్తోంది. ఇప్పుడు ఇదే సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. వంగవీటి అభిమానులకు చంద్రబాబు గుడ్ న్యూస్ అంటూ పోస్టర్లు తెగ హల్చల్ చేస్తున్నాయి. అయితే వంగవీటి రాధా విజయవాడ సెంట్రల్ లో పోటీ చేయడంతో పాటు పవన్ కళ్యాణ్ తో కలిసి జనసేన, బీజేపీ అభ్యర్థులు పోటీ చేసే స్థానాల్లో కూడా ప్రచారం చేస్తారని ప్రచారం సాగుతోంది. దీంతో కాపు సామాజిక వర్గం ఓట్లు కూటమికి భారీగా పడతాయని 3 పార్టీల నేతలు భావిస్తున్నారు. త్వరలోనే రాధా ప్రచారానికి రూట్ ప్లాన్ కూడా సిద్ధం చేస్తున్నారని సమాచారం. ఏది ఏమైనా వంగవీటి రాధాకు విజయవాడ సెంట్రల్ టికెట్ కేటాయించారన్న వార్తలు సోషల్ మీడియాలో హల్చల్ అవ్వడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగి తేలుతున్నారు. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.